వెల్కమ్ టు ఎల్ఎంపి టెక్. ఆధార్లో పీడిఎఫ్ ఫైల్స్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ప్రొటెక్షన్ మాటికి పీడిఎఫ్ని మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా సింపుల్గా మన పాస్వర్డ్ని ఒక్కసారి ఎంటర్ చేసి పాస్వర్డ్ని అన్లాక్ చేసేయచ్చు కంప్లీట్గా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్లాక్ పీడిఎఫ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. అన్లాక్ పీడిఎఫ్ ఫైల్స్ రిమూవ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. మీ ఏదైతే ఫైల్ని సెలెక్ట్ చేయాలనుకున్నా ఆ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఒరిజినల్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నా. అన్లాక్ పీడిఎఫ్ అని అడుగుతుంది. పీడిఎఫ్ అన్లాక్ అవుతుంది. ఇప్పుడు మనకు పాస్వర్డ్ కూడా అడుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ నా పాస్వర్డ్ని కాపీ పేస్ట్ కొడుతున్నా. కాపీ పేస్ట్ కొట్టా సెండ్ కొడుతున్నా. నా ఆధార్ పాస్వర్డ్ని కాపీ పేస్ట్ కొట్టి అన్లాక్ చేసేస్తాను. డౌన్లోడ్ ద అన్లాక్ పీడిఎఫ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయిందండి. ఒకసారి చూడండి, క్లిక్ చేశాను. ఎటువంటి పాస్వర్డ్ లేకుండా నా ఆధార్ కార్డ్ అని డౌన్లోడ్ అయిపోయింది. మనం సేవ్ చేసుకోవచ్చు.